ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా ఈ వీడియో కంటే ముందుగా 12 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇచ్చాను, కాబట్టి ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా చూడగలరు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. రాజపుత్రులు ధైర్య సాహసాలకు పేరుగాంచిన యుద్ధప్రియులు. సెంట్రల్ ఏషియా నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడిన తెగలకు మరియు భారతీయ స్త్రీలకు రాజపుత్రులు జన్మించారని జేమ్స్ టాడ్ తాను రాసిన అన్నల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనే పుస్తకంలో అభిప్రాయపడ్డాడు. రాజపుత్రుల్లో మొత్తం 36 రాజవంశాలు ఉన్నాయి. వీరు ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలు స్థాపించి పరిపాలించారు. ఇందులో 6 వంశాలు అత్యంత ప్రధానమైనవి. అవి ప్రతిహారులు, పరమారులు, సోలంకి, చందేలులు, చౌహాన్లు, గహద్వాలులు. అయితే వీటి గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిహారులు క్రీస్తు శకం 730 నుండి 1036 మధ్యకాలంలో పరిపాలించారు. వీరు సెంట్రల్ ఏషియా నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడిన గూర్జర తెగకు చెందినవారు. మొదట్లో వీరు ప్రతిహారులు లేదా ద్వారపాలకులుగా పనిచేయడం వల్ల వీరిని గూర్జర ప్రతిహారులు అని పిలుస్తారు. కనౌజ్ రాజధానిగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రతిహారులు పరిపాలించారు. క్రీస్తు శకం 730లో మొదటి నాగభట్టు ప్రతిహార వంశాన్ని స్థాపించాడు. అంతేకాకుండా ఈయన పరిపాలనా కాలంలో సింధు నదికి తూర్పుగా కదులుతున్న అరబ్ సైన్యాలను విజయవంతంగా ఎదుర్కొన్నాడు. ఇతని తర్వాత ప్రతిహార వంశాన్ని గొప్పగా పరిపాలించిన వారు మిహిర భోజుడు, మహేంద్రపాలుడు. వీరి పరిపాలనా కాలంలో అంటే క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ప్రతిహార సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. మిహిర భోజుని విజయాలు గ్వాలియర్ ఇన్స్క్రిప్షన్లో రాయబడ్డాయి. క్రీస్తు శకం 851లో అరబ్ యాత్రికుడైన సులేమాన్ ఇతని రాజ్యాన్ని పర్యటించి ఇతను ఒక గొప్ప చక్రవర్తి అని కీర్తించాడు. మిహిర భోజుడు వైష్ణవ మతాన్ని సపోర్ట్ చేసి ఆదివరాహ అనే బిరుదును తీసుకున్నాడు. మహేంద్రపాలుని ఆస్థానంలో సుప్రసిద్ధ సంస్కృత కవి రాజశేఖరుడు జీవించాడు. కర్పూర మంజరి, కావ్యమీమాంస, భువనకోశము, హరివిలాసము, విద్యశాల భంజిక మొదలైనవి రాజశేఖరుని ముఖ్యమైన రచనలు. అయితే వంశపారంపర్య గొడవలు మరియు వీరి సామంతరాజుల ప్రభావము మరియు 916లో రాష్ట్రకూట వంశానికి చెందిన 3వ ఇంద్రుడు కనౌజ్ని ధ్వంసం చేయడం వల్ల ప్రతిహార రాజ్యం మెల్లమెల్లగా క్షీణించింది. ఇక ప్రతిహార వంశంలో చివరి గొప్ప పాలకుడు రాజ్యపాలుడు. క్రీస్తు శకం 1018లో మహమ్మద్ గజనీ ప్రతిహారులపై దండెత్తగా రాజ్యపాలుడు యుద్ధం చేయకుండానే పారిపోయాడు. పరమారులు మాల్వా ప్రాంతాన్ని లేదా ప్రస్తుత మధ్యప్రదేశ్ని క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి పరిపాలించారు. వీరి మొదటి రాజధాని ఉజ్జయిని మరియు రెండవ రాజధాని ధార్. పరమార వంశ స్థాపకుడు ఉపేంద్రుడు. అయితే పరమార వంశంలో అత్యంత గొప్పవారు ముంజరాజు మరియు పరమార భోజుడు. ముంజరాజు కవులను పోషించి సాహిత్య సేవ చేశాడు. ఇతని ఆస్థానంలో నవసాహసాంక చరితను రచించిన పద్మగుప్తుడు మరియు దశరూప చరితను రచించిన ధనుంజనయ అనే కవులు జీవించారు. అయితే పరమార భోజుని కాలంలో వీరి రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. పశ్చిమాన సబర్మతి నది నుండి తూర్పున విదిశ వరకు మరియు ఉత్తరాన చిత్తోర్ నుండి దక్షిణాన కొంకన్ వరకు పరమార సామ్రాజ్యం భోజరాజు కాలంలో విస్తరించింది. పరమార భోజుడు గొప్ప రాజు మాత్రమే కాదు, గొప్ప కవి కూడా. కవిరాజా అనే బిరుదును స్వీకరించి 24 సంస్కృత కావ్యాలను రచించాడు. ఇందులో వాస్తుశిల్పకళ గురించి తెలిపే సమరాంగణ సూత్రధార, వైద్యశాస్త్రం గురించి తెలిపే ఆయుర్వేద సర్వస్వ, పరిపాలనా గ్రంథమైన యుక్తి కల్పతరు, యోగ శాస్త్రం గురించి తెలిపే రాజమార్తాండ, శైవ గ్రంథమైన తత్వప్రకాశ అతి ముఖ్యమైనవి. అంతేకాకుండా భోజ్పూర్ అనే నూతన నగరాన్ని మరియు భోజ సరస్సును నిర్మించాడు. దీంతో పాటు భోజశాల లేదా సరస్వతి కంఠాభరణ మహావిద్యాలయ అనే సంస్కృత కళాశాలను కూడా నిర్మించాడు. సోలంకి లేదా అన్హిల్వాడ చాళుక్యులు క్రీస్తు శకం 940 నుండి 1244 మధ్యకాలంలో పరిపాలించారు. వీరు ప్రతిహారులకు సామంతులుగా ఉండి ఆ తర్వాత కాలంలో స్వతంత్రులై అన్హిల్వాడ లేదా ప్రస్తుత పాటాన్ రాజధానిగా గుజరాత్ను 3 శతాబ్దాలకు పైగా పాలించారు. సోలంకి రాజ్యస్థాపకుడు మూలరాజు. అయితే క్రీస్తు శకం 1022 నుండి 1064 మధ్యకాలంలో మొదటి భీముడు సోలంకి రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని కాలంలో అంటే క్రీస్తు శకం 1025లో మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడి శివలింగాన్ని దోచుకున్నాడు. ఈ దాడి సమయంలో మొదటి భీముడు కచ్ ప్రాంతానికి పారిపోయి తలదాచుకున్నాడు. ఇతని తర్వాత సోలంకి రాజ్యాన్ని గొప్పగా పరిపాలించిన వారు జయసింహ సిద్ధరాజు మరియు కుమారపాలుడు. జయసింహ సిద్ధరాజు సోలంకి వంశంలో అందరికంటే గొప్పవాడు.
సిద్ధపుర అనే నగరాన్ని నిర్మించి అందులో రుద్రమహాకాళి ఆలయాన్ని కట్టించాడు. అంతేకాకుండా పరమారులను ఓడించి అవంతినాథ అనే బిరుదును తీసుకున్నాడు. అయితే ఇతని ఆస్థానంలో సుప్రసిద్ధ జైన కవి హేమచంద్రుడు జీవించాడు. హేమచంద్రుడు నేమినాథ చరిత్ర, సిద్ధ హేమచంద్ర, త్రిషష్ఠి శలకపురుష, కుమాలపార చరిత, పరిశిష్ట పర్వన్ మొదలైన గ్రంథాలు రచించి కలికాల స్వర్ణజ్ఞ అనే బిరుదును గ్రహించాడు. జయసింహుని తర్వాత కుమారపాలుడు సోలంకి రాజ్యాన్ని పరిపాలించాడు. కుమారపాలుడు హేమచంద్రుని ప్రభావంతో జైన మతాన్ని స్వీకరించి జంతువులను చంపడాన్ని నిషేధించాడు. అయితే సోలంకీల కాలంలో అత్యంత సుప్రసిద్ధమైన కట్టడాలు నిర్మించబడ్డాయి. అందులో గొప్పనైనవి రాణి కీ వావ్ మరియు మౌంట్ అబూలోని జైన దేవాలయాలు. రాణి కీ వావ్ 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి గుజరాత్లో అత్యంత సుందరమైన శిల్పాలతో నిర్మించిన మెట్లబావి. ఉదయమతి చనిపోయిన తన భర్త మొదటి భీముని జ్ఞాపకార్థం దీన్ని కట్టించింది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది. అయితే 11-13 శతాబ్దాల మధ్యకాలంలో మౌంట్ అబూలోని దిల్వారాలో అద్భుతమైన జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. అందులో ముఖ్యమైనవి విమలవషాహి ఆలయం, లూనవషాహి ఆలయం. విమలవషాహి ఆలయాన్ని 11వ శతాబ్దంలో విమల షా నిర్మించాడు. ఇది మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడి ఆలయం. లూనవషాహి ఆలయాన్ని 13వ శతాబ్దంలో వస్తుపాల మరియు తేజపాల నిర్మించారు. ఇది 22వ తీర్థంకరుడైన నేమినాథుని ఆలయం. అంతేకాకుండా 15-16 శతాబ్దాల్లో మరికొన్ని జైన దేవాలయాలు దిల్వారాలో నిర్మించబడ్డాయి. పాలరాయితో చెక్కిన సున్నితమైన డిజైన్లు ఈ ఆలయాల ప్రత్యేకత. చందేలుడు 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం మధ్యకాలంలో పరిపాలించారు. వీరు ఉత్తరప్రదేశ్లోని మహోబా మరియు మధ్యప్రదేశ్లోని ఖజురహో రాజధానులుగా జజేకభుక్తి లేదా బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ వంశస్థాపకుడు నన్నుక. భారతదేశంలో తొలి హిందీ శాసనాలు చందేలుల కాలంలోనే వేయబడ్డాయి. వీరు గోల్డ్ కాయిన్స్ని ముద్రించే ప్రాచీన కాలపు సాంప్రదాయాన్ని కూడా పునరుద్ధరించారు. అయితే చందేల వంశంలో అందరికంటే గొప్పవాడు విద్యాధరుడు. ఇతని కాలంలోనే గజనీ మహమ్మద్ చందేల రాజ్యంపై దండెత్తాడు. దీన్ని విద్యాధరుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే చందేలులు 11వ శతాబ్దంలో ఖజురహోలో అద్భుతమైన దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. శిఖర శైలిలో దాదాపు 85 దేవాలయాలు నిర్మించగా అందులో 25 ఆలయాలు నేటికి లభ్యమవుతున్నాయి. యునెస్కో ఖజురహోను ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఖజురహోలోని ముఖ్యమైన ఆలయాలు లక్ష్మణ, కందరియ మహదేవ, దేవి జగదాంబ, మాతంగేశ్వర, దూలదేవ, ఆదినాథ, పార్శ్వనాథ. ఈ ఆలయాలను అత్యంత శృంగారభరితమైన శిల్పాలతో అలంకరించారు. వీటిని దంగా, గండా, విద్యాధర మొదలైన చందేల రాజులు నిర్మించారు. 1838లో టిఎస్ భట్ అనే పండితుడు ఈ టెంపుల్స్ని గుర్తించాడు. చౌహాన్లు మొదట్లో శాకాంబరి, ఆ తర్వాత అజ్మీర్ రాజధానులుగా రాజస్థాన్ను పరిపాలించారు. వాసుదేవుడు వీరి వంశస్థాపకుడు. వీరు ప్రారంభంలో ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారు. అయితే చౌహాన్ వంశంలో 4వ విగ్రహరాజు మరియు పృథ్వీరాజ్ చౌహాన్లు ముఖ్యమైన వారు. 4వ విగ్రహరాజా సంస్కృతంలో హరికేలి నాటకాన్ని రచించి కవి బాంధవ అనే బిరుదును స్వీకరించాడు. ఈ నాటకం యొక్క కొన్ని భాగాలు అజ్మీర్లోని అరైన్ దిన్ కా జోప్రా అనే మసీదు గోడలపైన దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఇతను ఢిల్లీని పాలిస్తున్న తొమార రాజపుత్రులను ఓడించి వారిని సామంతులుగా చేసుకున్నాడు. అయితే చౌహాన్ వంశంలో పృథ్వీరాజ్ చౌహాన్ అందరికంటే గొప్పవాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ముస్లిం దండయాత్రలను తిప్పికొట్టడమే కాకుండా సోలంకి, గహద్వాలా, చందేల రాజులను ఓడించాడు. పర్షియన్ గ్రంథాల్లో రాయ్ పితురా అని పిలువబడ్డాడు. ఇతని ఆస్థానంలో చాంద్ బర్దాయ్ అనే కవి ఉండేవాడు. ఇతను హిందీలో తొలికావ్యంగా గుర్తించబడిన పృథ్వీరాజ్ రాసోను రచించాడు. పృథ్వీరాజ్ గహద్వాల రాకుమార్తె సంయుక్త లేదా సంయోజితని ప్రేమించి వివాహం చేసుకోవడం ఈ కావ్యంలోని కథాంశం. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీతో 2 యుద్ధాలు చేశాడు. అవి 1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధం మరియు 1192లో జరిగిన 2వ తరైన్ యుద్ధాలు. తరైన్ యుద్ధాలనే స్థానేశ్వర్ యుద్ధాలు అని కూడా పిలుస్తారు. మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీని ఓడించి తరిమికొట్టాడు. ఇక 2వ తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీరాజ్ అంతమయ్యాడు. ఈ యుద్ధమే భారతదేశంలో ముస్లిం పరిపాలనకు పునాదులు వేసింది.
కనౌజ్ మొదటి రాజధానిగా మరియు కాశీ రెండవ రాజధానిగా గహద్వాలులు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. మొదట్లో వీరు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవారు. గహద్వాల వంశస్థాపకుడు యశో విగ్రహ. అయితే ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు జయచంద్రుడు. ఈయన పృథ్వీరాజ్ వివాహమాడిన రాణి సంయుక్త యొక్క తండ్రి. జయచంద్రుని ఆస్థానంలో శ్రీహర్షుడు అనే కవి ఉండేవాడు. శ్రీహర్షుడు నైషధ చరిత అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు. అయితే 1194లో చాంద్వార్ యుద్ధంలో మహమ్మద్ గోరి జయచంద్రను చంపి గహద్వాల వంశాన్ని అంతం చేశాడు. ఇదిలా ఉండగా రాజపుత్రుల కాలంలోని కొన్ని ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరు పొందిన రాజపుత్రులు సమర్థ పరిపాలనను అందించారు. వీరి కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చి భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూ మతం అభివృద్ధి చెందింది. ఎన్నో కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. హిందూ మతంతో పాటు ఇస్లాం మతాన్ని కూడా రాజపుత్రులు ఆదరించారు. ఒడిశాలోని కోనార్క్ సన్ టెంపుల్, పూరిలోని జగన్నాథ్ ఆలయం, భువనేశ్వర్లోని రాణా లింగరాజు ఆలయాలు వీరి కళా నైపుణ్యానికి నిదర్శనాలు. అయితే వీరి కాలంలో బహుభార్యత్వం, జౌహార్, సతీ సహగమనం, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది. మొత్తానికి ఇంతటి ఘన చరిత్ర ఉన్న రాజపుత్ర యుగం చివరికి పతనమవలేక తప్పలేదు. వాణిజ్యం, నాణాల చెలామణి తగ్గిపోవడం, రైతుల వద్ద నుండి అధికంగా పన్నులు వసూలు చేయడం మరియు రాజులు, సామంతులు సైనిక ఖర్చులతో పాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి ఎక్కువగా ఖర్చు చేయడం మరియు భారతదేశంపై ఇస్లాం రాజులు దండయాత్రలు చేయడం వంటి కారణాల వల్ల రాజపుత్ర యుగం కనుమరుగైపోయింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్తో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.